హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సప్త శనివారాల్లో 4వ వారం వ్రతం చేసుకుంటున్నాను. ముందుగా పసుపుతో అలికి ముగ్గు వేసుకొని పీట వేసి పీట పైన వస్త్రం వేసుకొని వస్త్రంపై బియ్యం పోసి బియ్యం పైన స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసిమాల సమర్పించుకోవాలి. ముందుగా గణపతిని పూజించుకోవాలి. ఆకు పైన పసుపు గణపతిని చేసి గణపతికి గంధం, కుంకుమ, అక్షంతలు, యజ్ఞోపవేతం, పుష్పంతో పూజించుకోవాలి. అలాగే దీపారాధన చేసుకొని ధూపం చూయించి స్వామివారికి మనం తయారు చేసుకున్న ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి వినాయకునికి హారతించుకొని వినాయక పూజ ముగించుకున్నాక వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు చేసుకొని 7 తమలపాకులు వేసి ఒక్కొక్క తమలపాకు పైన పిండి దీపం పెట్టి ఆవు నెయ్యి వేసి ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. స్వామివారిని పూలతో అలంకరించుకోవాలి. అలాగే దూదితో చేసిన వస్త్రం సమర్పించుకొని స్వామివారికి ధూపం చూయించి వెంకటేశ్వర వజ్ర కవచం, గోవింద నామాలు, వెంకటేశ్వర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. మనం తయారు చేసుకున్న ప్రసాదాలన్నీ నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకొని స్వామివారికి 7 అరటిపళ్ళు తాంబూలంగా పెట్టుకోవాలి. స్వామివారికి 7 సంఖ్య ఎంతో ప్రీతికరం కావున ఏది సమర్పించుకున్నా 7 సంఖ్యలో సమర్పించుకుంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం. స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని అలాగే హారతిచ్చుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగే స్వామివారి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ గోవింద గోవింద.